గైస్ వెల్కమ్ టు సీజీ సెంటర్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 5 విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది బెస్ట్, వాటి ఫీచర్స్ ఏంటి, మీరు బిగినర్ అయితే మీరు ఏది చూస్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మాయా. ఇది ఫస్ట్ అలియాస్ సిస్టమ్స్ అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిండ్రు. తర్వాత ఆటోడెస్క్ అనే కంపెనీ ఈ సాఫ్ట్వేర్ని కొనింది. సో ఇప్పుడు ఇది ఆటోడెస్క్ మాయా. ఈ సాఫ్ట్వేర్ చాలా ప్రిఫరెన్స్ ఫిలిం మేకింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఒకవేళ మీరు ఫిలిం మేకింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో ఉంటే మాయా చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 3ds Max. ఇది కూడా సేమ్ ఆటోడెస్క్ కంపెనీ నుండే. ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చురల్ డిజైనింగ్, కార్స్, ప్రోడక్ట్ డిజైనింగ్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. సో మీరు ఒక కార్ డిజైనింగ్, బైక్ డిజైనింగ్, బిల్డింగ్ డిజైనింగ్, ఇట్లా ఆర్కిటెక్చురల్ డిజైన్స్ ఏమున్నా కానీ వాటిలోకి ఇంట్రెస్టెడ్ అయితే 3ds Max చూస్ చేసుకోండి. వాటి కోసం మీకు టూల్స్, చాలా మంచి టూల్స్ 3ds Maxలో అవైలబుల్ అయి ఉంటాయి. అండ్ 3ds Max అండ్ మాయా పెయిడ్ సాఫ్ట్వేర్స్, మీరు అది ఫ్రీగా వాడలేరు. ఫ్రీగా వాడాలనుకుంటే మీకు స్టూడెంట్ ఐడి ఉండాలి. అది మీరు వాళ్ళ వెబ్సైట్లో సబ్మిట్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ స్టూడెంట్ ఐడి నుండి డౌన్లోడ్ చేసుకున్నాక మీరు అది కమర్షియల్ యూజెస్కి వాడరాదు. ఓన్లీ మీ పర్సనల్ యూజ్ అండ్ లెర్నింగ్ పర్పసెస్కే వాడచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సినిమా 4D. ఇది మ్యాక్సాన్ అనే కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. ఇది మోషన్ గ్రాఫిక్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్కి చాలా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్స్. రెండర్స్ అనేవి చాలా క్లీన్గా ఉంటాయి. మోషన్ గ్రాఫిక్స్లోకి ఉంటే సినిమా 4D చూస్ చేసుకోండి. ఇది కూడా పెయిడ్ సాఫ్ట్వేరే. అండ్ ఈ లిస్ట్లో అన్ని పెయిడ్, ఒక బ్లెండర్ తప్ప. నెక్స్ట్ వన్ వచ్చేసి హుడీని. ఇది చాలా అడ్వాన్స్డ్ అండి. మీరు మిగతా 4 వాటితో పోలిస్తే ఇది ఎంటైర్లీ డిఫరెంట్ వర్క్లో. ఒకవేళ మీరు మాయా నేర్చుకున్నారనుకోండి, 3ds Max, సినిమా 4D, బ్లెండర్, వీటి గురించి మీకు కొంచెం ఐడియా వస్తుంది. వాటి టూల్స్ ఎట్లా వాడడం, అది ఇంటర్ఫేస్ మొత్తం ఐడియా వస్తుంది. కానీ హుడీని అసలు అది కంప్లీట్లీ డిఫరెంట్. వర్క్ ఫ్లో అంతా డిఫరెంట్ ఉంటుంది. అది ఇప్పుడు చాలా మెష్ డిస్ప్లేస్మెంట్స్ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, డిస్ట్రాక్షన్స్, ఎక్స్ప్లోజన్స్, ఇట్లా అవెంజర్స్ మూవీస్లో చూస్తారు కదా మీరు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ పడిపోతాయి, అవన్నీ హుడీనీలో వేసినాయి. అట్లాంటి అవెంజర్స్ రేంజ్లో విఎఫ్ఎక్స్ కోసం హుడీని అనేది వాడతారు. ఇది చాలా అడ్వాన్స్. బిగినర్స్ అయితే అసలు ఇది వాడకూడదు, అసలు ఏం అర్థం కాదు. మీరు బ్లెండర్ నుండి అయినా, మాయా నుండి అయినా, వీటి నుండి స్టార్ట్ కానీ, బ్లెండర్ నుండి స్టార్ట్ కానీ. అండ్ హుడీని కూడా వచ్చేసి పేడే, కానీ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రెండర్ ఆప్షన్స్ లాక్ అయి ఉంటాయి అండ్ రెండర్లో వాటర్ మార్క్ ఉంటుంది. అది తప్ప మిగతాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు హుడీనీలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి బ్లెండర్. నా ఫేవరెట్ సాఫ్ట్వేర్ ఇది. కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. మీరు సోర్స్ కోడ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీళ్ళది. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మనీ కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీని మెయిన్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఫ్రీ. మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ. అండ్ దీనిలో రెండర్ ఆప్షన్స్ లాక్ అవ్వడం కానీ, వాటర్ మార్క్ కానీ ఇట్లా ఏం మీకు ఉండవు. 2 రెండర్ ఇంజిన్స్ ఉంటాయి. రియల్ టైమ్ ఒకటి ఉంటుంది, ఒకటి రే ట్రేసింగ్ ఉంటుంది. మీకు మాయా, 3ds Max, సినిమా 4D వీటిలో ఉన్న ఫీచర్స్ అన్నీ మీకు బ్లెండర్లో దొరుకుతాయి. ఇది ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అన్నట్టు. ఒక హుడీనీలో ఉన్నాయి మాత్రం వేరే ఎక్కడ దొరికాయి. అంత అడ్వాన్స్డ్ కావాలనుకుంటే, అవెంజర్స్ రేంజ్లో కావాలనుకుంటే హుడీని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఏది ఎవరికి? మాయా. ఇప్పుడు మీరు పెద్ద ఫిలిం మేకింగ్ ఇండస్ట్రీ పెట్టారు, మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి విఎఫ్ఎక్స్ కోసం మీ ఇండస్ట్రీలో, అప్పుడు మాయా చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. బ్లెండర్ చూస్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లెండర్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి మీకు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అయ్యేసరికి మీకు సపోర్ట్ టీమ్ ఉండదు. అదే మీరు 3ds Max అయినా మాయా అయినా చూసుకున్నా అని మీరు పే చేస్తారు కాబట్టి 1 lakh వరకు అట్లా ఇయర్లీ, మంత్లీ, మీకు ఒక సపోర్ట్ టీమ్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు, ఆ టీం వచ్చి మీకు సాల్వ్ చేసి వెళ్తారు. మీకు ఏమైనా టూల్ లేకపోతే సాఫ్ట్వేర్లో మీ సీన్ విఎఫ్ఎక్స్ కోసం వాళ్ళు చార్జ్ చేసైనా అని ఆ టూల్ పెట్టడానికి ట్రై చేస్తారు. అదే బ్లెండర్ అనుకోండి, మీకు అట్లా ఏం ఆ సపోర్ట్ టీమ్ ఉండదు. మీకు డైరెక్ట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కంపెనీ సైడ్ నుండి మీకు ఏం సపోర్ట్ ఉండదు. అంటే
కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది. బ్లెండర్ కమ్యూనిటీలో మీరు పోస్ట్ చేయొచ్చు. మాకు ఈ ప్రాబ్లమ్ ఉందని. హెల్ప్ చేస్తే చేయొచ్చు. కానీ అది మనం గ్యారంటీ ఇవ్వలేం. ఒకవేళ అది వాళ్ళు చేయగలిగితే చేస్తారు. వాళ్ళకి చేయాలనిపిస్తే నెక్స్ట్ రిలీజ్‌లో చేసి ఇస్తారు. అట్లా చేయలేదనుకోండి, మీరు ఆ సీన్ అయినా స్కిప్ చేయాలి. ఆ టూల్ లేదు కాబట్టి. లేదంటే వేరే సాఫ్ట్‌వేర్‌లో చేపించుకోవాలి. సో, మాయా అట్లా ఫిల్మ్ మేకింగ్ వాళ్ళకి. అండ్ 3ds మ్యాక్స్ వచ్చేసరికి ఆర్కిటెక్చరల్ డిజైన్స్ పెద్ద పెద్ద అంటే మీదొక పెద్ద కంపెనీ. ఇది ఇప్పుడు పెద్ద కంపెనీ అని ఎందుకు అంటున్నానంటే, అట్లా పెద్ద కంపెనీ ఉన్న వాళ్ళే మాయా అండ్ 3ds మ్యాక్స్ చూజ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఇండస్ట్రీస్ రన్ చేసేవాళ్ళు, ఇట్లా హోమ్ పర్పస్ హాబీ ఇట్లనైతే మీరు అవి చూడను కూడా చూడకండి. బ్లెండరే చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి వాటి ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కమర్షియల్ యూజ్ చేయాలంటే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోలేరు. ఖచ్చితంగా పే చేయాలి. అండ్ సినిమా 4D కూడా పే చేయాలి. ఇది సినిమా 4D మీరు మంచి రెండర్స్ కావాలనుకుంటే మోషన్ గ్రాఫిక్స్ వీటి కోసం సినిమా 4D తీసుకోండి. అవెంజర్స్ లెవెల్‌లో గ్రాఫిక్స్ మీకు అంత వీఎఫ్ఎక్స్ అంతా బిల్డింగ్‌లు పడిపోవడం ఆ రేంజ్‌లో గ్రాఫిక్స్ కావాలనుకుంటే, వీఎఫ్ఎక్స్ కావాలనుకుంటే హుడీని చూజ్ చేసుకోండి. అట్లా కాకుండా నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. నాకు అంటే ఒక జాబ్ కోసమైనా కానివ్వండి, పర్సనల్ హాబీ అయినా కానివ్వండి, టైమ్ పాస్‌కైనా కానివ్వండి, ఇట్లా వీటన్నిటి కోసం బ్లెండరే చూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారు. ఆ కంపెనీలో ఏ సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటే ఇప్పుడు మాక్సిమం బ్లెండర్, 3ds మ్యాక్స్, మాయా ఇవి 3 మీద కాన్సంట్రేట్ చేయండి మీరు బిగినర్ అయితే. ఒకవేళ మీరు ఒక కంపెనీలో జాయిన్ చేద్దామని గోల్ పెట్టుకొని ఈ 3D ఆర్ట్ అనేది నేర్చుకుంటుండ్రు. అప్పుడు ఆ కంపెనీలో మీరు కనుక్కోండి. బ్లెండర్ అంటే బ్లెండర్ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారా? లేదంటే ఓన్లీ 3ds మ్యాక్స్‌ను మాయా వీటికి ఇవొచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నారా? ఆ కంపెనీలో బ్లెండర్ వాడుతున్నారా లేదా? ఇవి ఒకసారి మీరు అన్నీ రీసెర్చ్ చేసుకోండి. మీరు ఒకవేళ బ్లెండర్ నేర్చుకుంటారు మొత్తం. కానీ మీరు ఏ కంపెనీకెళ్ళినా గానీ, ఎక్కడైనా గానీ మీకు ఖచ్చితంగా రిక్వైర్మెంట్ మాయా, 3ds మ్యాక్స్ ఇవి రెండే కనిపిస్తాయి. సో, మీరు బ్లెండర్ నేర్చుకొని కూడా మొత్తం వేస్ట్. మళ్ళీ 3ds మ్యాక్స్, మాయా నేర్చుకోవాలి గదా! అట్లా కాకుండా ఉండడానికి మీరు కొంచెం రీసెర్చ్ చేయండి ముందు. అసలు ఇది నేర్చుకుంటే నాకు ఈ ప్లేస్‌లో జాబ్ వస్తుందా? నేనున్న ఏరియాలో నాకు జాబ్ వస్తుందా అని. అండ్ ఇప్పుడు మీరు బ్లెండర్ నేర్చుకుంటే మాయా, 3ds మ్యాక్స్ మీకు మొత్తానికి డిఫరెంట్ ఏం కాదు. మొత్తం సేమే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి బ్లెండర్‌లో ఇక్కడ ఒకటి ఉంటే మాయా, 3ds మ్యాక్స్‌లో ఇంకొక ప్లేస్ ఉంటది. జస్ట్ మీరు బ్లెండర్ ఒకటి నేర్చుకుంటే సరిపోతది మీకు. 3ds మ్యాక్స్, మాయా మొత్తం ఐడియా వచ్చేస్తది అప్పటికే. సో, మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా బ్లెండర్‌కే వెళ్ళాలి. అలా గాకుండా మీరు మొత్తం ఒక కంపెనీలో ఫిక్స్ అయ్యిండ్రు. ఏబీసీ కంపెనీ ఉంది. అక్కడ మాయా నేర్చుకుంటే జాబ్ ఇస్తుందనుకోండి. అప్పుడు ఏం జేయలేరు మీరు. మాయా స్టూడెంట్ ఐడీ మీదిచ్చేసి మాయా డౌన్‌లోడ్ చేసుకొని నేర్చుకోండి. సో, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్.